శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం, బోనాలు పర్వదిన శుభాకాంక్షలు. మేషాది 12 రాశుల వారి యొక్క వారఫలాలు తెలియజేసే శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. శుభరాశి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ రోజు ఉన్నటువంటి గ్రహగమనాలను కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశిలో శుక్రుడు, అలానే మిథునంలో రవి కుజులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రాహువు, కన్యలో గురుడు, తులలో శని, ధనస్సులో చంద్రుడు, కుంభంలో కేతువు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో గమనిద్దాం. మేషరాశి మేషరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా గ్రహస్థితి సూచిస్తున్నది. శ్రమకి ఎక్కువ విలువనిస్తారు. ఎక్కడ సుఖానికి మీరు ప్రాధాన్యతనివ్వరు. లేదా మీరు ఎంతగా సుఖం కోసం బ్రతుకులాడుతున్నప్పటికీ కూడా మీరు నిద్రపోవడానికి, ఆహారం తీసుకోవడానికి కూడా తీరిక లేనంతగా శ్రమించవలసినటువంటి స్థితి ఈ వారం ఏర్పడుతున్నది అని మాత్రం మనం చెప్పుకోక తప్పనటువంటి స్థితి కనబడుతున్నది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడానికి గాను మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో వీటన్నిటి కూడా గండిపడుతుందనే చెప్పుకోవాలి. మేషరాశి వారికి ఇంత శ్రమ పడినందుకు గాను తగినటువంటి ప్రతిఫలం వస్తుందా అంటే చాలా వరకు వస్తుందని చెప్పుకోవాలి. మీరు ఆశించినంత కాకపోయినా 50% వరకు మాత్రం ప్రతిఫలాన్ని అయితే మాత్రం మీరు దక్కించుకోగలుగుతారని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల మీద ఎక్కువగా దృష్టిని సారించండి. రూపాయిని ఎలా దాచుకోవాలో ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎలాగో గ్రహస్థితి అనుకూలంగా లేదు, మీరు కష్టపడక తప్పట్లేదు. అలా ఉన్నప్పుడు కనీసం రూపాయి ఎలా దాచుకోవాలి అనే దాని మీద దృష్టిని సారించినట్లయితే చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలు లభిస్తాయి. బుధుడికి, శనికి, గురువుకి 3 గ్రహాలకి మీరు శాంతి చేసుకోవాల్సినటువంటి స్థితి ఈ వారం ఎక్కువగా గోచరిస్తున్నది. 3 గ్రహాలు అమితంగా బాలేవు. అందుకనే ఏ పని చేసినప్పటికీ కూడా నిదానంగా చేయండి. ప్రతిదానికి కూడా ఇంకొక దారి వెతుక్కుని ఉండండి. మీరు అనుకునేటువంటి పని అలా సజావుగా సాగితే సరే, అలా కాకపోతే మళ్ళీ వెంటనే ఇంకేం పని చేసుకోవాలి, వెంటనే ఆ ప్రకారంగా ఆలోచించుకుంటుండే తద్వారా మేలు కలుగుతుందని చెప్పుకోవాలి. ఐఏఎస్ లాంటి ఉన్నతమైనటువంటి విద్యలను అభ్యసిస్తున్నటువంటి వారు, కాంపిటేటివ్ రంగంలోకి వెళ్ళాలనుకునేటువంటి వారు, అలానే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారు, ఇటువంటి వారందరికీ మాత్రం ఈ వారం సానుకూలంగా కలిసి వచ్చేటువంటి స్థితి కనబడుతున్నదని చెప్పుకోవాలి. ఏమైనప్పుడు కూడా మేషరాశి వారు ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రెండింటిని కూడా పారాయణ చేయటం, రోజు ఒక రావి ఆకు నీటిలో వేసుకొని దాంతో స్నానం చేయడం మేలు కలిగించేటువంటి అంశంగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఈ రావి ఆకు నీటిలో వేసుకొని స్నానం చేసేటప్పుడు రావి ఆకు మాత్రం శనివారం నాడు తెచ్చుకున్నటువంటి రావాకులు అయితేనే పనికొస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదు మీకు నిన్న శనివారం అయిపోయింది, ఇవాళ రావాకులు తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదా అనుకున్నట్లయితే ప్రతిరోజు రావి చెట్టు మొదట్లో నీరు పోసి ఆ మట్టిని తిలకంగా ధరిస్తుండండి. తద్వారా మేలు కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన అంశాల్లో ఒక మంచి క్లారిటీ ఏర్పడుతుంది. మీ శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో చక్కగా గుర్తించగలుగుతారు. దానికి తగినటువంటి వ్యూహాలను కూడా చక్కగా మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. విదేశీయాన యత్నాలన్నీ కూడా సానుకూలపడేటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా నిర్దిష్టంగా ఉంటుంది. మీ మాటకి చక్కటి విలువ పెరుగుతోంది అనేటువంటి దాన్ని కూడా మీరు వాస్తవంగా కూడా గుర్తించవచ్చు. భార్యాభర్తల మధ్యలో మాత్రం కొంత విభేదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. 3వ వ్యక్తి ప్రమేయం వలన అయిపోతుంది అనుకున్నటువంటి పనికి హఠాత్తుగా ఆటంకం ఏదైనా సరే ఏర్పడడానికి గాను అవకాశాలు గోచరిస్తున్నాయి. సహోదరి వర్గంతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేసుకోగలుగుతారు. వ్యయాధిపతి ద్వితీయంలో సంచరిస్తున్నటువంటి కాలం చేత మాట్లాడేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తగా ఉండండి. తగాదాలు, వివాదాలు, కొట్లాట్లు ఇవన్నీ కూడా చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కనుక ఇటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం వృషభ రాశి వారికి చాలా వరకు అవసరం అని చెప్పుకోవాలి. కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, జ్వరాలు వంటివి ఎక్కువగా బాధించడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఇటువంటి అనారోగ్య బాధలతో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా సరే అవసరం అని చెప్పుకోవాలి. ఏమైనప్పుడు కూడా వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసీ దళాలని, పసుపుని అభిషేక నిమిత్తంగా అభిషేకంలో ఉపయోగపడే విధంగా పసుపుని, అలానే తులసీ దళాలను స్వామివారి అర్చనకు ఇచ్చిన తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేసుకోవడం చేస్తూ వచ్చినట్లయితే కనుక అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ముక్కుసూటిగా ఉండేటువంటి మీ నైజం వలన చాలా వరకు లాభపడగలుగుతారు. వడ్డీ వ్యాపారస్తులు, అలానే కోడి మాంసానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు, కోడి గుడ్లు అమ్మేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం నష్టం రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. స్కిన్కి సంబంధించినటువంటి అలర్జీస్ కానీ, ర్యాషెస్ కానీ మిమ్మల్ని బాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేటువంటి ఆలోచనలతోటి ఎదుటివారి మీద భారం వేసి మీ పనులన్నీ కూడా వారు చూసుకుంటారులే అని చెప్పి నిశ్చింతగా కాలు మీద కాలు వేసుకొని నిద్రపోవడానికి మాత్రం కుదిరేటువంటి కాలం కాదు. కనుక మేల్కోండి, మీ పని మీరే చేసుకోవాలి, మీ సంగతులన్నీ మీరే చూసుకోవాలి. ఎవరిని ఉద్ధరించేటువంటి వారు లేనటువంటి సత్యాన్ని మీరు గుర్తెరిగినట్లయితే ఈ వారం మాత్రం అన్ని విధాల శ్రేయస్సు మీదే అవుతుంది అని చెప్పుకోవాలి. కొట్టడానికి ఏమో చిన్నపిల్లలు గారు, చెప్తేనే మాట వినడం అని చెప్పని ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని విమర్శించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఇటువంటి విమర్శలకు తావివ్వకుండా చక్కగా బద్ధకాన్ని వీడి ఒక మంచి సిస్టమేటిక్ లైఫ్ను కనుక మీరు లీడ్ చేయగలిగినట్లయితే ఈ వారం విజయం మీ సొంతం అవుతుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వాహనాన్ని కొనుగోలు చేయడానికి గాను అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఒకానొక భూమిని అమ్మాలి అని చెప్పని మీరు తీసుకునే నిర్ణయం అందరి యొక్క ఆమోదాన్ని కూడా పొందుతుంది. దానికి తగినటువంటి చర్యలు కూడా మీరు తీసుకోగలుగుతారని చెప్పుకోవాలి. ఉద్యోగంలో మీరు చేసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులకి కొంతవరకు అనుకూలంగా ఉన్నటువంటి కాలం కింద దీన్ని అభివర్ణించుకోవచ్చు. అలానే ఆర్థిక విషయాల్లో పెద్దగా మార్పులు లేకపోయినా కొంతవరకు మెరుగైనటువంటి స్థితిని మాత్రం మీరు పొందగలుగుతారని చెప్పుకోవాలి. మిథున రాశి వారికి అన్ని విధాలా కాకపోయినా చాలా వరకు మాత్రం ఈ వారం సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. అన్ని విధాల యోగదాయకంగా ఉన్నదనే చెప్పుకోవచ్చు ఇంచుమించుగా. అయితే మీ బద్ధకం వల్ల మీరు తీసుకునేటువంటి పొరపాటు నిర్ణయాల వల్ల మీరు నష్టపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక మిమ్మల్ని మీరు మాత్రం సరిదిద్దుకోవడం ఎంతైనా సరే అవసరం. అలానే పిల్లలకి సంబంధించిన అంశాలు, పిల్లల మీద మీరు పెట్టవలసినటువంటి బాధ్యత, దృష్టి ఏదైతే ఉందో ఇది కొంత లోపించేటువంటి స్థితి కనబడుతున్నది కనుక పిల్లల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏమైనప్పుడు కూడా మిథున రాశి వారు ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయటం, అలానే మంగళవారం నాడు ఉప్పు లేనటువంటి ఆహారాన్ని స్వీకరించడం, ప్రతిరోజు కూడా పాలని పసుపుతో కలిపి తిలకంగా ధరించడం చేస్తూ వచ్చినట్లయితే చాలా వరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైన ఫలితాలనే గ్రహస్థితి ఎక్కువగా సూచిస్తున్నది. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా వరకు కూడా బెడిసి కొడతాయనే చెప్పుకోవాలి. కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు లేకుండా ఏ పని చేయడానికి కూడా అడుగు మాత్రం ముందుకు వేయటం ఇంత చెప్పదగినటువంటి సూచన కాదు. ప్రయాణాలు కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్కి సంబంధించిన అంశాలు కానీ, ముఖ్యమైనటువంటి సంతకాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో చాలా వరకు వాయిదా ధోరణులు వీటన్నిటి కూడా తీసుకున్నట్లయితే మీకు మేలు కలుగుతుందని చెప్పుకోవాలి. క్రయ విక్రయాలు సాగించేటప్పుడు మూడో వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా నేరుగా మీరే కార్యక్రమాలను కూడా చేసుకోవడానికి గాను ప్రయత్నాలు చేసినట్లయితే ఈ క్రయ విక్రయాల్లో మాత్రం లాభసాటితనాన్ని మీరు పొందగలుగుతారు. రూపాయిని ₹2 చేయాలనుకుని షేర్స్ మీద పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెడిసి కొట్టేటువంటి వ్యవహారాలుగా మారడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మనిషి ఒక చోట, మనస్సు ఒక చోటగా ఈ వారం అంతా కూడా మీరు కాలక్షేపం చేస్తారని చెప్పుకోవాలి. ఇంట్లో ఉన్నంతసేపు ఆఫీస్ విషయాలు, తతిమా విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆఫీస్లో ఉన్నంతసేపు కూడా ఇంటి విషయాలు, తతిమా విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక లాభం, ఒక నష్టం, ఒక శుభవార్త, ఒక దుర్వార్త, ఇలా శుభాశుభ మిశ్రమంగా ఈ వారం అంతా కూడా సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా సోమవారం నాడు, మంగళవారం నాడు, బుధవారం నాడు, గురువారం నాడు, సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజుల్లో కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉండటమే మీకు మేలు కలిగించేటువంటి అంశంగా ఉంటుందని చెప్పుకోవాలి. భగవదారాధన వలన కొంత మానసిక ప్రశాంతతను మాత్రం పొందగలుగుతారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత వర్గాల్లో ఉండేటువంటి వారు కానీ, రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు కానీ చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. మీ నిర్ణయాలు వారాంతంలో తీసుకునేటువంటివి మాత్రం హర్షామోదాలు పొందే విధంగా ఉంటాయని చెప్పుకోవాలి. కర్కాటక రాశి వారు మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి, అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకోవడానికి ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్య ప్రారంభం చేయడం, అలానే పెరుగుని తిలకంగా ధరించడం కనుక చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. చతుర్థంలో శని సంచారం ఉన్నప్పటికీ కూడా బుధుడి యొక్క సానుకూలమైనటువంటి సంచారం ఉన్నటువంటి కారణం చేత, అంటే వ్యయంలో ద్వితీయాధిపతి సంచరిస్తున్నటువంటి కారణం చేత ధనాన్ని విస్తారంగా ఖర్చు పెట్టి కొన్ని శుభకార్యాలను మీరు అనుకున్న ప్రకారంగా మనస్ఫూర్తిగా మాత్రం పూర్తి చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. ఎదుటి వారికి అప్పిచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.
రూపాయిని 2 రూపాయలుగా చేసుకోవాలనేటువంటి కారణం ఉద్దేశం చేత ఎదుటివారికి అధికమైనటువంటి వడ్డీలకు మీరు ధనాన్ని ఇస్తే మాత్రం నష్టపోయేటువంటి స్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. బ్యాంకును మాత్రమే నమ్ముకోండి, బ్యాంకులోనే దాచుకోండి. ఎంత జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ మీరు పాటించుకోగలిగితే అంత మేలు మాత్రమే కలుగుతుందని చెప్పాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కూడా ఎంతవరకు కూడా మనసును ప్రశాంతంగా అట్టిపెట్టుకోరు. తప్పదులే, ఇవాళ పండగ వచ్చింది, పర్వదినం వచ్చింది, పూజ చేయాలి, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పారు కదా అందుకు చూస్తున్నాం అన్నట్టుగా మొక్కుబడిగా చేస్తారే తప్ప మనస్ఫూర్తిగా చేసేటువంటి స్థితి కనబడట్లేదు. కనుక ఇటువంటి వాటికి ఏవీ లేకుండా మనస్ఫూర్తిగా జగద్వంజుడైనటువంటి పరమాత్మను నమ్ముకోండి, తద్వారా మేలు కలుగుతుందని చెప్పాలి. ఉద్యోగ మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలనండి, సంతానానికి సంబంధించిన విషయాలనండి, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఈ విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో దాచుకున్నటువంటి డబ్బు ఎఫ్డీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రేక్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దాచిన డబ్బు మాత్రం తీయకండి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ధనంతో మీరు ఎలా ఖర్చు పెట్టుకోదలుచుకుంటే అలా ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయండి. వ్యసనాలతో బారిన పడి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ వ్యసనాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే మీ గౌరవ మర్యాదలకు భంగం కలగడానికి గాను అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అడగకుండా సలహాలు ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వడం వలన నష్టపోయేటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక అయినంత వరకు ఎదుటివారు మిమ్మల్ని అడగకముందే మాట్లాడడం కానీ సలహాలు ఇవ్వడం కానీ తగ్గించండి. ఎంత మితంగా మాట్లాడగలిగితే ఈ వారం మీకు అంత శ్రేయస్సు కలుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి గాను ప్రతిరోజు కూడా ఆవు నూనెను బ్రెడ్ మీద రాసి ఆ బ్రెడ్ స్లైసెస్ కుక్కకు ఆహారంగా వేస్తూ ఉండండి. రోజు కాలభైరవ అష్టకాన్ని 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండండి. అలానే ఎవరైనా సరే హిజ్రాలు కనుక మీకు కనబడినట్లయితే వారికి ఎంతో కొంత ధనాన్ని మాత్రం దానం చేయండి. తద్వారా చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఆర్థికంగా ఏర్పడినటువంటి ప్రతిష్టంభన ఏదైతే ఉందో ఇదంతా కూడా తొలగిపోవడానికి గాను అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీరు చేసుకునేటువంటి ఒప్పందాలు లాభసాటిగా మారతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కనుక ఈ వారం కన్యారాశి వారికి సానుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఒకనొక సంబంధం బాగా దగ్గర దాకా వచ్చింది, అయిపోయింది, ఇంకా పెళ్లి అయిపోతుందేమో అనుకున్న సందర్భంలో అది తప్పిపోవడానికి మాత్రం అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక అలా తప్పిపోయినందుకు మాత్రం ఎంత మాత్రం కూడా మీరు చింతించకండి. తద్వారా మేలే కలుగుతుంది కానీ కీడు జరగడానికి అవకాశాలు ఎక్కడా గోచరించట్లేదు. భగవంతుడు మీ యందు ఉన్నాడు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొనుగోళ్లు ఏవైతే మీరు చేయాలనుకున్నారో అవి సక్రమంగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీరు అమ్మాలనుకునేటువంటి అమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాత్రం ఒక అడుగు వెనక పదంలో సాగుతూ ఉంటాయి. అంటే చాలా వరకు కూడా శుభప్రదమైనటువంటి పరిణామాలు మాత్రం ఈ వారం చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. విద్యార్థులు అనేటువంటి వారు మాత్రం అమితంగా శ్రమించవలసినటువంటి అవసరం కనబడుతున్నది. టీచింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి అలానే పీజీ లాంటి ఉన్నత విద్యల్లోకి ప్రవేశించి వాటిని అభ్యసిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు కూడా అవకాశాలు అంతో ఇంతో లాభసాటిగా సాగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. నూతనమైనటువంటి ఆదాయ మార్గాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి వారు ఎవరో ఒకరికి కొత్త ఆదాయ మార్గం లభించడం వల్ల అమ్మయ్య నా బాధ్యత కొంత పంచుకోగలుగుతారనేటువంటి ఒక రిలీఫ్ మీకు ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక కన్యారాశి వారికి చాలా వరకు మెరుగ్గా ఉంది ఈ వారం అని చెప్పుకోవచ్చు. మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి యాక్సిడెంట్స్ కానీ కింద పడి దెబ్బలు తగ్గించుకోవడం కానీ ఇట్లాంటివి ఏవీ లేకుండా సాఫీగా హాయిగా సుఖంగా ఈ వారం అంతా కూడా కాలం నడవడానికి ప్రతిరోజు వదిలిపెట్టకుండా సుదర్శన కవచాన్ని పారాయణ చేయండి. దీనికి తోడుగా సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు స్వామివారికి 21 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసి స్వామివారి కుడిపాదం మీద ఉండేటువంటి సింధూరాన్ని తిలకంగా ధరించిన తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేయండి. తద్వారా మేలు కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి గురించి తెలుసుకోబోయే ముందుగా శుభరాశి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. శుభరాశి కార్యక్రమానికి తిరిగి పునః స్వాగతం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. గత కొద్ది కాలంగా ఏడిపిస్తున్నటువంటి ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఈ ఆర్థిక విషయాలు ఇలా ఉన్నాయి గనక నేను ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వీటిని నేను తగ్గించుకుంటాను. ఇవి అవసరమైన ఖర్చులు కనుక వీటి విషయంలో మాత్రం నేను ఇలానే ప్రవర్తిస్తాను. ముఖ్యంగా నా అవసరాలు తగ్గించుకొని నా కుటుంబంలో ఉన్నటువంటి నా భార్య నా పిల్లలను పోషించుకోవడానికి కానీ ఈ ప్రకారంగా వెళ్తాను. ఇట్లా మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ఆ ప్రకారంగా మీ నడవడికను మార్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొనగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కీలకమైన నిర్ణయాల వల్ల మంచి మేలు కలగడానికి మాత్రం అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. గతంలో మీతో విభేదించిన వారు, మిమ్మల్ని అవమానించిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద మీరు చక్కటి రివెంజ్ కూడా ఈ వారం తీసుకోగలుగుతారని చెప్పని మాత్రం చక్కగా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అవమానపరిచినటువంటి వారందరికీ కూడా మీరంటే ఏమిటో మీరు నిరూపించి చూపెట్టగలుగుతారని చెప్పాలి. అనుకూలంగా ఉన్నటువంటి బుధగ్రహ సంచారం, అనుకూలంగా ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం, అనుకూలంగా ఉన్నటువంటి శనిగ్రహ సంచారం మీకు అన్ని విధాలు కూడా మేలు చేస్తున్నాయి. అయితే ఆరోగ్యం మాత్రం మెరుగ్గా ఉండేటువంటి స్థితి కనబడట్లేదు. అమితమైనటువంటి నిద్ర బాధిస్తుంది. ఎంత పడుకున్నప్పుడు కూడా ఇంకాసేపు పడుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది తప్ప ఆ నిద్రలో ఉండేటువంటి హాయిని మాత్రం మీరు పొందలేకపోతారని చెప్పుకోవాలి. జుట్టు తెల్లబడుతున్నది, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, నా జుట్టును ఎలా కాపాడుకోవాలి, ఇట్లా అందం మీద మమకారాన్ని పెంచుకొని అందాన్ని పరిరక్షించుకోవడానికి కానీ మీరు ఎక్కువగా ప్రయత్నాలు సాగించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. భగవద్ ఆరాధన పేరుతోటి ఉపవాసాలు ఎక్కువగా చేసి ఆరోగ్యాన్ని నష్టపోవడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. అయినంత వరకు ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా దుర్గా 32 మాలా స్తోత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలు కుదిరితే అన్నిసార్లు పారాయణ చేయండి. దుర్గా 32 మాలా స్తోత్రము. దీనికి తోడుగా ఇంటికి సమీపంలో ఉండేటువంటి దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు ఉదయం పూట అమ్మవారి అర్చనకు ఉపయోగపడే విధంగా ఎంతో కొంత కుంకాన్ని సమర్పణ చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్య ప్రారంభం చేయండి. అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. చాలా తేలిగ్గా అవలీలగా అయిపోతాయి. నాకేం పర్వాలేదు అనుకునేటువంటి పనులు ఏవైతున్నాయో అవి గోడకు కట్టిన మేకులా కదలకుండా అలానే ఉండిపోవటం మీ ఆశ్చర్యానికి కారణం అవుతుంది. ఏమిటి మొన్నటిదాకా హాయిగా సాగుతున్నాయి పనులన్నీ కూడా ఉన్నటువంటి హఠాత్తుగా ఎందుకు ఇలా జరుగుతోంది అనేటువంటి ఒక ఆలోచన మిమ్మల్ని విపరీతంగా తులిచివేస్తుంది. మీ ప్రమేయం లేకుండానే చికాకు, విసుగు, కోపం, ఆవేశం, మాట తీరులో ఒక విధమైనటువంటి తొందరపాటు, ఒక విధమైనటువంటి ఫోర్స్ ఇవన్నీ కూడా ఎదుటివారికి కనబడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక మౌనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి. శ్రమకు తగినటువంటి ఫలితాలు అందివచ్చేటువంటి కాలం ఇది కాదు. భాగ్యమందు అష్టమాధిపతి యొక్క సంచారం ఉంది. ఏలినాటి శని ప్రభావం మికుటంగా ఉంది. కేవలం గురుగ్రహ సంచారం మాత్రం మీకు అన్ని విధాల శ్రేయస్సు కలుగజేస్తున్నది కనుక తస్మాత్ జాగ్రత్త. అయితే రాశికి శుభగ్రహమైనటువంటి శుక్రుడి యొక్క వీక్షణం ఉన్నది కనుక ఇది కూడా కొంతవరకు మేలు చేస్తుంది. మీరు ఎన్ని విధాల పోతున్నామని చెప్పి మీరు అనుకుంటున్నారో అన్ని విధాలా మీరు నష్టపోకుండా దైవం మాత్రం కాపాడుతూనే ఉంటాడు. కుటుంబ సభ్యులు కావచ్చు, సంతానం కావచ్చు, స్నేహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, మీ మానసిక ఆనందానికి వీరందరూ కూడా కారణమవుతారు. ఆర్థికంగా వీళ్ళు మీకు సహాయం చేయలేరు, కానీ మాట వలన, వాళ్ళ చేతల వలన మీకు సుఖాన్ని మాత్రం కలగజేస్తారని చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి, అక్కడ స్థిరపడితే తప్ప నాకు ఉండేటువంటి అప్పుల బాధ తీరదు అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయానికి వస్తారు. అయితే దానికి ఇంకా సమయం ఉంది. కాస్త నిదానంగా అడుగులు ముందుకు వేయడం మాత్రం చాలా వరకు అవసరం అని చెప్పనేటువంటి సత్యాన్ని మాత్రం మీరు గుర్తించడం ఎంతైనా సరే అవసరం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే ఎదుటి వాళ్ళని చాలా చిన్న చూపుతో చూస్తారు. వీడేంటి నాకు చెప్పేటేంటి, ఈ రోజు నా కాలం కలిసి రాలేదు కనుక నా కర్మ కొద్ది ఇట్లాంటి వాళ్ళు కూడా నాకు చెప్పడానికి తయారైపోయారు, రేపు నేనంటే ఏమిటో చూపించుకుంటాను, ఒక్కరోజు నేను తగ్గినంత మాత్రాన్ని నేను పూర్తిగా తగ్గిపోయినట్ట, ఇట్లా మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించేసుకొని ఎదుటివారి మీద యుద్ధాన్ని ప్రకటించినట్లయితే మీ గౌరవానికి భంగం రావటం ఖాయమవుతుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మంగళవారం నాడు, బుధవారం నాడు ఎక్కువ ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకోకుండా, సంతకాలు ఏవి పెట్టకుండా, క్రయ విక్రయాలు ఏవి సాగించకుండా యథాలాపంగా పనులు సాగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఏవైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా ఆంజనేయ స్వామి ముందు నువ్వులతోటి దీపారాధన చేసి, ఇది దేవాలయంలోనే చేయాలి. హనుమదాలయంలో స్వామివారి ఎదురుకుండా లేదా స్వామివారి యొక్క ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి అందులో కాస్త సింధూరం వేసి అలా ప్రతిరోజు కూడా దీపారాధన చేసిన తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేసుకోండి. శనివారం ఒక్కరోజు మాత్రం నువ్వులతో కాకుండా జాస్మిన్ ఆయిల్తో దీపారాధన చేయండి. ఆ రోజు కూడా ఆ జాస్మిన్ ఆయిల్తో చేసిన దీపారాధన కూడా కొద్దిగా సింధూరం వేసి దాని తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేసుకోండి. ప్రతిరోజు రావి చెట్టు మొదట్లో నీరు పోసి ఆ తడిసినటువంటి మట్టిని తీసి తిలకంగా ధరించండి. ఇలా ప్రతిరోజు చేస్తూ రావడం వలన మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి శుభాశుభమిశ్రమైన ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మీరు ఎంతగా కష్టపడి పని చేసినప్పటికీ కూడా మీరు ఏం కష్టపడుతున్నారు, మహా ఏం చేస్తున్నారు అంటూ ఎదుటి వాళ్ళు మీరు ప్రశ్నించడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. శారీరక శ్రమ మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు దేవుడికి మాత్రమే తెలుస్తుంది తప్ప ఎదుటివారు మాత్రం మనం గుర్తించేటువంటి స్థితి గోచరించట్లేదు. బుధుడి యొక్క సంచారం అనుకూలంగా లేనటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్యలో కూడా కొంత వైషమ్యాలు ఏవైనా సరే చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్య స్థితి కూడా కొంత క్షీణిస్తుంది. అనారోగ్య
ఆరోగ్యాలు కూడా వీళ్ళు బాధించేందుకు కాని అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలియనటువంటి కారణం చేత ఈ ముందు వెనకలు ప్రియారిటీస్ వీటిని మర్చిపోయినటువంటి కారణం చేత వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని చవి చూసే కాలం కింద ఈ వారాన్ని మనం అభివర్ణించుకోవచ్చు. తొందరపాటుతో ఎంత మాత్రం కూడా ఉన్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేయకండి. మీకు నచ్చినా నచ్చకపోయినా అదే ఉద్యోగంలో కంటిన్యూ అవడానికి ప్రయత్నాలు చేయండి. కొత్త ఉద్యోగాలు ఎక్కడ కూడా లభించేటువంటి స్థితి కనబడట్లేదు. ఆర్థికమైనటువంటి ఉన్నత అంతకున్నా కూడా కనబడట్లేదు. క్రయ విక్రయాల్లో అమ్మకాల వల్ల కొంత నష్టపోతారు. అవసరాలకి తగినటువంటి ధనం లభించక అమ్ముకోకపోతే తీరదు గనక మీరు అమ్ముకోవాల్సినటువంటి స్థితి కనబడుతున్నది. దీన్ని ఎదుటివారు చక్కగా క్యాష్ చేసుకుంటారు. అందుకని అమ్ముకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కొనుగోలు చేయడానికి మాత్రం ఇదంతా మాత్రం అనుకూలమైనటువంటి కాలం కాదు. కానీ ముఖ్యమైనటువంటి కొనుగోళ్లు ఏమున్నప్పుడు కూడా వాటిని కూడా వాయిదా దూరంలోకి తీసుకోవడానికి మాత్రం చాలా అవసరం అని చెప్పుకోవాలి. ఇల్లంతా కూడా ఈ వారం ఒక్క మారు సర్దడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం కనుక ఇల్లంతా సర్దడానికి ఒక మారు ప్రయత్నం చేసినట్లయితే గతంలో కూలిపోయాం అనుకున్నటువంటి వస్తువు కానీ లేదా ఒక ముఖ్యమైనటువంటి వాల్యుబుల్ పత్రాలు కానీ మీకు కనుమరుగైనటువంటి వాటిని తిరిగి మీరు పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా పెరుగుని తిలకంగా ధరించండి. దీనికి తోడుగా ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయండి. రోజు తులసి కోటలో నీరు పోసి తులసి కోట దగ్గర ఆవు నెయ్యితోటి దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూలమైన ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. మనం వృద్ధిలోకి రావాలి, మనం ఎదగాలి అనుకున్నట్లయితే సర్కిల్ వృద్ధి చెందాలి అనేటువంటి ఒక సూత్రాన్ని నమ్ముకుంటారు. అందుకని దీనికోసం గాను పబ్లిక్ రిలేషన్స్ని చక్కగా పెంచుకుంటారు. పిఆర్ని బాగా వృద్ధి చేసుకుంటారు. ఉన్నతమైనటువంటి వర్గాల వారితో ఎవరైతే ఉన్నారో వారితో ఉన్నటువంటి మీ స్నేహాలను మరింత గొప్పగా బలపరుచుకోగలుగుతారు. పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళని పలకరించడం, ఇటువంటి వ్యవహారాలతోటి వారం అంతా కూడా చాలా బిజీగా కాలక్షేపం చేస్తారని చెప్పుకోవాలి. పరిగెత్తాలి. మనిషి అనేటువంటి వాడు కూర్చున్నట్లయితే ఆకాశం నుంచి డబ్బులే ఊడిపడవు అని చెప్పినటువంటి ఒక నిర్ణయానికి వచ్చి విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. కేవలం కుటుంబం కోసం కొద్దిపాటి సమయాన్ని మాత్రమే వెచ్చిస్తూ ప్రతిమా సమయం అంతా కూడా మీ ఉన్నతి కోసం మీరు శ్రమించేటువంటి స్థితి కనబడుతున్నది. పుస్తక పఠనం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. ఇంట్లో ఉండేటువంటి అవసరాలను తీర్చడం కోసం అని చెప్పని కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులను కొనుగోలు చేయడానికి కానీ అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. భూమి మీద కానీ గృహం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయానికి మీరు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అవసరాలకి తగినంత మాత్రమే ధనాన్ని మీరు కలిగి ఉంటారు. అటు దాచుకోవడానికి గాను ఇటు అమితంగా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి గాను కావాల్సినంత ధనం మాత్రం మీ దగ్గర ఉండదు. అవసరాలకి తగినంత ధనం ఉంటుంది కనుక పోన్లే భగవంతుడి దయ వల్ల నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేజాచవలసినటువంటి అవసరం లేకుండా పోయింది కదా అని చెప్పని మాత్రం సంతోషపడగలుగుతారు. బాధ్యతలు నెరవేర్చుకోవడానికి అప్పును తీర్చడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా సానుకూలపడతాయని మాత్రమే చెప్పుకోవచ్చు. ఇలా ఆత్మవిశ్వాసంతో చాలా వరకు సంతృప్తికరంగానే ఈ వారం పనులన్నీ కూడా సాగుతూ వస్తాయి. కొంత బద్ధకాన్ని మాత్రం కలిగి ఉంటారు. వెన్నునొప్పి బాధించడానికి, జ్వరం రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీటి విషయంలో మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి. ఉపవాసాలకి ఎంత మాత్రం కూడా కలిసి వచ్చేటువంటి కాలం కాదు. దేవుడి పేరు చెప్పుకొని ఉపవాసాలు ఉండి అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా చక్కగా హాయిగా ఆరగించి దాని తర్వాత పూజలు చేసుకోండి, లేదా ఉపవాసాలు లేకుండా ఉండేటువంటి పూజలు చేసుకోండి. తద్వారా మేలు కలుగుతుంది. ఏమైనప్పటికి కూడా మకర రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని రోజుకి 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఒక మారు పారాయణ చేయడం రోజు చేస్తూ తులసి కోటలో ఉండేటువంటి మృత్తికను అంటే మట్టిని కనుక తిలకంగా ధరిస్తూ వచ్చినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఎక్కువగా గ్రహస్థితి సూచిస్తున్నది. పంచమాధిపతి అయినటువంటి బుధుడు షష్టమంలో సంచరించడం, అలానే శని గ్రహ సంచారం కూడా అంత అనుకూలంగా లేకపోవడం, గురువు బలం కూడా అంత అనుకూలంగా లేనటువంటి కారణాల చేత పనులన్నీ కూడా కొంత మందకొడిగా సాగుతాయని చెప్పుకోవాలి. ఏంటి నాకు రిటైర్మెంట్ వచ్చేస్తుందా ఏమిటి, నేను ఇంకా ఉద్యోగం లేకుండా ఇలా ఇంట్లోనే కూర్చోవాలా అనేటువంటి ఆలోచనలు మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రిటైర్మెంట్ అయితే రాదు, ఖాళీగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉండదు. భవిష్యత్తు అయితే మాత్రం చాలా ఆశాజనకంగా ఉంది. ప్రస్తుత కాలమే బాలేదు కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని నిరాశ్యాన్ని, నైరాశ్య భావాల్ని వేటిని కూడా దగ్గరికి రానివ్వకుండా జాగ్రత్తగా ఉండండి. మనస్సును ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా గట్టి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు ఏమిటో తెలుసుకొని అవి తీర్చడానికి కానీ ప్రయత్నాలు సాగించండి. ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. తక్కువగా మాట్లాడండి, వారిని ఎక్కువగా మాట్లాడివ్వండి. అప్పుడు వారు ఏమనుకుంటున్నారో మనం తెలుసుకోవడానికి కానీ అవకాశాలు ఉంటాయి కనుక ఈ సూచనలన్నీ కూడా చేయడం జరుగుతోంది. కళా సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి కాలంగా ఈ వారాన్ని మాత్రం మనం అభివర్ణించుకోవాలి.
ఉంచుకోవచ్చు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. రొటేషన్ దెబ్బతింటానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వారికి మంచి కాలంగా దీన్ని అభివర్ణించుకోవచ్చు. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారికి కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు లేకపోలేదు. వివాహ ప్రయత్నాలు సాగించేటువంటి వారు మరింత గట్టిగా ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం అయితే మాత్రం గోచరిస్తున్నది. ప్రేమ వ్యవహారాల వలన నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులతో మాట పట్టింపులు విభేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అసలే గ్రహస్థితి అనుకూలంగా లేదు. తల్లిదండ్రులతో మాత్రం ఎంత మాత్రం మాట పట్టింపులకు మాత్రం పోకండి. కన్నవారు గనక ఒక మాట అన్నా కూడా వదిలేయడానికి ప్రయత్నాలు చేయండి. ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఈ రెండింటిని కూడా ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండటం, పసుపుని పాలతో కలిపి తిలకంగా ధరించడం, మేడి చెట్టు దగ్గర ప్రతిరోజు కూడా ఆవునేత్తోడు దీపారాధన చేయడం చేస్తూ వచ్చినట్లయితే చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే ఇందులో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే ద్వితీయ వివాహ ప్రయత్నాలు సాగించేటువంటి వారికి ఈ వారం ఏదైనా శుభవార్త శ్రవణం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గురువులను సందర్శిస్తారు. అలానే తీర్థయాత్రలు చేయగలుగుతారు. ఆధ్యాత్మికంగా విపరీతంగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతతను పొందే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీరంటే ఏంటో శత్రువులకు నిరూపించుకోవడానికి గాను కోర్టులను కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లు కానీ ఆశ్రయించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తగాదాలు వివాదాలు అన్నింటిలోనూ కూడా మీదే పైచేయిగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా కుజుడి యొక్క సంచారం అనుకూలంగా లేదు కనుక ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు అంతంత మాత్రంగానే సాగేటువంటి స్థితి కనబడుతున్నది. తగాదాలు, విభేదాలు, అపార్థాలు ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఈ విషయాలు మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారులను మెప్పించలేక, మీ కింది స్థాయిలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వారిని ఒప్పించలేక, ఈ రెండు వైపులా ఉండేటువంటి ఈ మధ్యల మూతతోటి తల బరువు ఎక్కివ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. వెన్నునొప్పి, తలనొప్పి, కండరాలకు సంబంధించిన అంశాలు, అలానే రక్తజనితమైనటువంటి అనారోగ్యాలు వాళ్ళు బాధించడానికి అవకాశాలు కొంతవరకు కనబడుతున్నాయి కనుక ఇటువంటి దోషాల్లోంచి బయటపడడానికి కూడా ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉండండి. దుర్గా కవచాన్ని వదిలిపెట్టకుండా ప్రతిరోజు కూడా పారాయణ చేయండి. దుర్గా కవచము దీన్ని ప్రతిరోజు పారాయణ చేయండి. అలానే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా రోజు పారాయణ చేయడానికి ప్రయత్నాలు సాగించండి. సమీపంలో ఉండేటువంటి వినాయకుడి గుడికి వెళ్ళి రోజు స్వామివారి దగ్గర కొబ్బరి నూనెతోటి దీపారాధన చేసిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. అన్ని విధాలు కూడా శ్రేయస్సు కలుగుతుంది. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం ఇదే సమయానికి శుభరాశి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.